ఓ నమస్తే ఎవ్రీవన్. వీఆర్ కరెంట్లీ అట్ ప్రసాద్స్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు పీసీఎక్స్ హెచ్డిఆర్ బై వార్కోలో చూద్దామని టికెట్ అయితే బుక్ చేసుకున్నా. బట్ హెచ్డిఆర్ బై వార్కో డీసీపీ అయితే ఇంకా రాలేదు, రేపు వస్తుంది. సో ఇప్పుడైతే నార్మల్ పీసీఎక్స్లో అయితే చూడబోతున్నా. చూసాక ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో డాల్బీ సినిమాతో కంపేర్ చేసి కూడా చెప్తాను. అండ్ ఇప్పుడు మార్నింగ్ పీసీఎక్స్లో చూస్తున్నా, ఈవినింగ్ మళ్ళీ డాల్బీ సినిమాలో ఇంకో షో చూస్తా. రెండు చూసి అప్పుడు కంపారిజన్ అయితే చెప్తాను అనమాట. ఈడేంట్రా నిన్నే కదా డాల్బీ సినిమాలో చూసాడు అనుకోకండి, ఎందుకంటే నిన్న డాల్బీ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే అసలు మంచి సీట్లో కూర్చోలేదు అనమాట. నాకే నచ్చలేదు. ఆ తర్వాత ఇంటర్వెల్ నుంచి కొంచెం సెంటర్ సీట్స్కి వెళ్ళి చూసా, అక్కడ నుంచి అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉంది. అందుకే ఈవినింగ్ మళ్ళీ డాల్బీ సినిమాలో అయితే చూస్తున్నాను అనమాట. సో బెటర్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి, మళ్ళీ మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి కాబట్టి డాల్బీ సినిమాలో మళ్ళీ చూసి పీసీఎక్స్ ఇంకా డాల్బీ సినిమా కంపారిజన్ అయితే చెప్తాను. హే, షో అయితే కంప్లీట్ చేసుకున్నా పీసీఎక్స్లో సౌండ్ మాత్రం ఎట్ టైమ్స్ నాకు డాల్బీ సినిమా కంటే కొంచెం బెటర్ బీట్స్ ఇందులోనే నచ్చినాయి అనమాట. డాల్బీ సినిమా కంటే పీసీఎక్స్లోనే రీసెంట్గా సౌండ్ ట్యూనింగ్ చిన్న అప్గ్రేడ్ అయితే చేశారు. ఏంటో అనుకున్నా కానీ సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందన్నమాట. ఇంకా 100 ఫీట్ వైడ్ స్క్రీన్ కాబట్టి ఆ ఎక్సలెంట్ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో చాలా బాగుంది. ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియోలో పీసీఎక్స్ ఆ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో ఎక్సలెంట్ ఉంటుంది. గ్రేట్ ఇమోషన్ అనమాట. సో ఇంకా డాల్బీ సినిమాతో కంపేర్ చేసి అయితే ఈవినింగ్ షో అయిన తర్వాత అయితే మాట్లాడతాను. Next day, the next day, the next day. సో అగైన్ ఐమ్ బ్యాక్ అట్ ప్రసాద్స్ అనమాట. ఇప్పుడు స్క్రీన్ 4లో అయితే చూడడానికి వచ్చాను, ఎందుకంటే మనకి హెచ్డిఆర్వై వార్కో కంటెంట్ అయితే రిసీవ్ అయింది ప్రసాద్స్ వాళ్ళకి. సో ఇప్పుడు హెచ్డిఆర్వై వార్కోలో చూద్దాం. చూశాక పీసీఎక్స్ డాల్బీ సినిమా ఇంకా హెచ్డిఆర్వై వార్కో కంపారిజన్ అయితే చెప్తాను. స్టే ట్యూన్డ్. డాల్బీ సినిమా, పీసీఎక్స్ ఇంకా హెచ్డిఆర్వై వార్కో ఫార్మాట్స్లో అయితే మైకిల్ మూవీ కంప్లీట్ చేశాను. ఇందులో మనకి పీసీఎక్స్లో నార్మల్ స్టాండర్డ్ 4K వర్షన్ అయితే ప్లే అవుతుంది. అదే మనకి ఓవరాల్ అన్ని థియేటర్స్లో అయితే ప్లే అవుతుంది అనమాట. డాల్బీ సినిమాలో అయితే మనకి డాల్బీ విజన్ గ్రేడింగ్ ఉన్న డీసీపీ ప్లే అవుతుంది. ఇంకా ప్రసాద్ స్క్రీన్ 4లో అయితే హెచ్డిఆర్వై వార్కో డీసీపీ అయితే ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ మూడు చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి, నాకు ఏది బెస్ట్ అనిపించింది ఇప్పుడైతే డిస్కస్ చేస్తాను. ఫస్ట్ అయితే పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. నేను చూసిన ఈ 3 ఫార్మాట్స్లో ది బెస్ట్ పిక్చర్ క్వాలిటీ వచ్చేసి నేను డాల్బీ సినిమాలోనే అబ్జర్వ్ చేశాను, ఫాలోడ్ బై పీసీఎక్స్ అండ్ లాస్ట్లో హెచ్డిఆర్వై వార్కో అనమాట. లాస్ట్లో హెచ్డిఆర్వై వార్కో ఎందుకు పెట్టా నేను ఫర్దర్గా అయితే వాలిడేషన్ ఇస్తాను. ఫస్ట్ అయితే డాల్బీ సినిమా గురించి అయితే మాట్లాడుకుందాం. మనకి ఈ డాల్బీ సినిమా అనేది ది మోస్ట్ కన్సిస్టెంట్ కంటెంట్ అయితే చూపించింది అనమాట. అదేవిధంగా మనకి ఈ మూవీలో ఎక్కువ డార్క్ సీన్స్ ఉండడం వల్ల ఆ కాంట్రాస్ట్ రేషియో చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆ సీన్స్ అనేవి మనకు మరీ డార్క్గా ఉండకూడదు, అలానే బ్రైట్గా ఉండకూడదు, మనకి పర్ఫెక్ట్ రేషియోలో అయితే ఉండాలి. సో డాల్బీ సినిమా అది ఖచ్చితంగా అయితే అచీవ్ చేస్తుంది అనమాట. మనకు ఆ సీన్ ఎలా కనిపించాలో డాల్బీ సినిమాలో అలాగే కనిపిస్తుంది. నథింగ్ మచ్ నథింగ్ లెస్ అనమాట. సో డాల్బీ సినిమాలో ఆ కాంట్రాస్ట్ రేషియో కానివ్వండి, ఆ డార్క్ సీన్స్లో మనకి డిస్ప్లే చేసే విధానం కానివ్వండి చాలా బాగుంది. మనకు డాల్బీ విజన్లో పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 108 నిట్స్ ప్లస్ అయితే ఉంటుందన్నమాట. మనం ఆ పీక్ బ్రైట్నెస్ వచ్చేసి ఏం సీన్స్లో అబ్జర్వ్ చేస్తామంటే, మోస్ట్లీ మనకి కాన్సర్ట్స్ జరిగినప్పుడు ఆ లైట్స్ ఫ్లాష్ అయినప్పుడు కానివ్వండి, ఇంకా ఫైర్ వర్క్స్ ఫైర్ అయినప్పుడు కానివ్వండి, ఆ టైంలో అయితే మనం ఆ పీక్ బ్రైట్నెస్ అయితే నోటీస్ చేస్తాం అనమాట. మనకి సడన్గా ఆ బ్రైట్నెస్ ఇంక్రీజ్ అనేది మనం క్లియర్గా అయితే నోటీస్ చేస్తాం అనమాట. సో నేను మిగతా 2 ఫార్మాట్స్తో పోలిస్తే ఇందులోనే ఆ పీక్ బ్రైట్నెస్ అనేది మంచిగా అయితే నోటీస్ చేశానని చెప్తాను. ఇంకా నెక్స్ట్ డాల్బీ సినిమాలో కలర్స్ విషయానికి వస్తే మనకి మోస్ట్ న్యాచురల్ కలర్స్ అయితే కనిపించినాయి. డైరెక్టర్ ఎలా అయితే ఇంటెండెడ్గా చూపించాలనుకున్నారో మనకి డాల్బీ సినిమాలో అయితే సిమిలర్ గ్రేడింగ్ ఉంటుంది కాబట్టి మనకి కలర్స్ విషయంలో అయితే ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవన్నమాట. ఎలాగో పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నా కాబట్టి మీకు ఒక హెడ్సప్ అయితే ఇవ్వాలన్నమాట. అది ఏంటి అంటే, నేను మమ్మీ మూవీకి వెళ్ళినప్పుడు స్క్రీన్ మీద డెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా డాల్బీ సినిమాలో అయితే. ఇప్పుడైతే ఆ డెంట్స్ అయితే లేవన్నమాట. అల్లు సినిమాస్ వాళ్ళు టేక్ కేర్ చేసినట్టున్నారు. ఇది మంచి విషయం అని చెప్పొచ్చు. మనం ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నోటీస్ చేసి రెక్టిఫై చేసుకోవడం అనేది చాలా మంచి ప్రాక్టీస్ అని చెప్తాను. సో మనకి ఏ డెంట్స్ అయితే లేవు, మనకి ఏం ఇంటరప్షన్స్ లేకుండా స్క్రీన్ అయితే మనం చూడొచ్చు అనమాట.
ఇంకా డాల్బీ సినిమా తర్వాత నాకు నచ్చిన పిక్చర్ క్వాలిటీ వచ్చేసి పీసీఎక్స్లో నచ్చింది. మనకి పీసీఎక్స్లో ఇంకా డాల్బీ సినిమాలో అయితే సిమిలర్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే నోటీస్ చేశాను. అంటే త్రూ అవుట్ ది ఫిల్మ్ మనకి బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి కొంచెం సిమిలర్గానే ఉన్నాయి. బట్ ఎక్కువ హైలైట్స్ వచ్చే సీన్స్లో మాత్రం డాల్బీ సినిమాలోనే కొంచెం ఆ పీక్ బ్రైట్నెస్ అనేది ఎక్కువ ఉందన్నమాట. బట్ న్యాచురల్గా డే లైట్ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం బ్రైట్నెస్ అనేది కొంచెం సిమిలర్గా ఉన్నాయన్నమాట. మనకి పీసీఎక్స్లో కూడా డ్యూయల్ 4K లేజర్ ప్రొజెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి బాగానే అచీవ్ చేసిందని చెప్పొచ్చు. ఇంకా షార్ప్నెస్ విషయం దగ్గరికి వస్తే రెండిట్లో డాల్బీ సినిమాలో ఇంకా పీసీఎక్స్లో కూడా కొంచెం సిమిలర్గానే ఉన్నాయని చెప్తాను. బట్ పీసీఎక్స్ ఎందుకు సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిందంటే మనకి ఆ కాంట్రాస్ట్ రేషియో అనమాట. మనకి చైల్డ్హుడ్ సీన్స్లో మోస్ట్లీ కొంచెం డార్క్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. అవి కొంచెం నాకు హేజీగా కనిపించినాయి, ఒక గ్రే షేడ్ వచ్చినట్టు అయితే కనిపించినాయి అనమాట. డాల్బీ సినిమాతో కంపేర్ చేస్తే డాల్బీ సినిమాలో అయితే చాలా క్లియర్ ఇమేజ్ అయితే ఉంది డార్క్ సీన్స్లో. బట్ పీసీఎక్స్లో అయితే ఆ గ్రే హ్యూ ఉంటారు కదా, అదైతే కొంచెం నోటీస్ చేశాను. మోస్ట్లీ చైల్డ్హుడ్ సీన్స్లోనే నోటీస్ చేశాను. ఆ తర్వాత డార్క్ సీన్స్ ఉన్న కాన్సర్ట్ సీన్స్లో అయితే నేను పెద్దగా ఏం నోటీస్ చేయలేదు. బట్ ఇనిషియల్గా వచ్చే చైల్డ్హుడ్ సీన్స్లో అయితే నేను నోటీస్ చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది హెచ్డిఆర్వై బార్కో గురించి అనమాట. దీని గురించి ఖచ్చితంగా అయితే మాట్లాడాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు ప్రాజెక్ట్ హెయిల్ మేరీ చూసినప్పుడు ది బెస్ట్ ఫార్మాట్గా హెచ్డిఆర్వై బార్కోని అయితే సజెస్ట్ చేశాను. బట్ ఈ మూవీకి అయితే అస్సలు సజెస్ట్ చేయను. మీకు కావాలితే పీసీఎక్స్ కన్నా వెళ్ళండి, కానీ హెచ్డిఆర్వై బార్కో అయితే అస్సలు చూస్ చేసుకోకండి. ఎందుకో ఇప్పుడు చెప్తాను. మనకి హెచ్డిఆర్వై బార్కోలో డాల్బీ సినిమా కంటే ఎక్కువ కాంట్రాస్ట్ రేషియో ఉంది, అదైతే పక్కాగా చెప్తాను. డీపర్ బ్లాక్స్ హెచ్డిఆర్వై బార్కోలోనే ఉన్నాయి, కాంట్రాస్ట్ రేషియో ఎక్కువగా హెచ్డిఆర్వై బార్కోలోనే ఉంది. మరి అంత డీప్ బ్లాక్స్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు రికమెండ్ చేయట్లేదు, ఎందుకు డాల్బీ సినిమానే తోపు ఉంది అంటున్నావు అంటే అక్కడే వచ్చింది చిక్ అనమాట. ఎందుకంటే మనకి ఆ ఎక్స్ట్రా కాంట్రాస్ట్ రేషియో వల్ల మనకి హెచ్డిఆర్వై బార్కోలో షాడోస్ అనేవి క్రష్ అయిపోతున్నాయి అనమాట. మనకి షాడోస్లో డీటెయిల్స్ సరిగ్గా కనిపించట్లేదు. మనకి ఆ షాడోస్ అన్నీ డల్గా అంటే డిమ్ అయిపోయినట్టు కనిపిస్తున్నాయి, కానీ అంత బ్రైట్గా కనిపించట్లేదు అనమాట. ఒక సీన్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను ఇప్పుడు. మనకి మూవీలో మైకెల్ ఒక బేబీ చింపాంజీని అడాప్ట్ చేసుకుంటాడు కదా. ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి ఆ బేబీ చింపాంజీ వచ్చిన టైంలో మనకి వెనకాల కేర్ టేకర్ ఉంటారు, కింద చింపాంజీ ఉంటుంది, ఆపోజిట్లో మైకెల్ అయితే ఉంటారు అనమాట. మనకి మైకెల్ చింపాంజీ కొంచెం బెటర్గానే కనిపిస్తున్నారు, బట్ వాళ్ళకు కూడా అంత బ్రైట్గా ఏం కనిపించట్లేదు. క్లియర్ డిఫరెన్స్ నోటీస్ చేసింది వచ్చేసి వెనకాల ఉన్న కేర్ టేకర్ అనమాట. ఆ కేర్ టేకర్ అయితే అస్సలు కనిపించట్లేదు, మొత్తం డిమ్ అయిపోయాడు, బ్లాక్గా కనిపిస్తున్నాడు అనమాట. నేను అదే ఫుటేజ్ డాల్బీ సినిమాలో ఇంకా పీసీఎక్స్లో చూసినప్పుడు వెనకాల కేర్ టేకర్ ఫేస్ అయితే క్లియర్గా అయితే కనిపించింది అనమాట. బట్ మనకి హెచ్డిఆర్వై బార్కోలో అయితే ఆ షాడో అనేది క్రష్ అయిపోయింది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి బిలీ జీన్ పాట పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు అయితే మనకి ఆడియన్స్ అందరినీ చూపిస్తారు, వాళ్ళంతా డార్క్ ఏరియాలోనే ఉంటారు అనమాట. ఆ డార్క్ ఏరియాలో ఉన్నప్పుడు మనకి బ్లాక్ పీపుల్ కూడా ఉంటారు. ఆ బ్లాక్ పీపుల్ ఉన్నప్పుడు మనకి ఆ డార్క్ ఏరియాస్లో ఆ బ్లాక్ పీపుల్ అనేది వాళ్ళు కలిసిపోతున్నారు అనమాట. మనకి అక్కడ పీపుల్ ఉన్నారని నోటీస్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. మనకి డాల్బీ సినిమాలో కానివ్వండి, అదేవిధంగా పీసీఎక్స్లో కానివ్వండి, ఆ కష్టం అయితే మనకు లేదనమాట. వాళ్ళు క్లియర్గా మనం బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ డార్క్ ఏరియాస్కి మనం బ్లాక్ పీపుల్కి క్లియర్గా డిఫరెన్షియేషన్ అయితే నోటీస్ చేయొచ్చు డాల్బీ సినిమాలో కానివ్వండి, పీసీఎక్స్లో కానివ్వండి. బట్ మనకి ఈ హెచ్డిఆర్వై బార్కో దగ్గరికి వచ్చేసరికి ఆ కాంట్రాస్ట్ రేషియో ఎక్కువైపోవడం వల్ల మనకి షాడోస్లో కూడా ఆ డార్క్నెస్ అనేది ఎక్కువైపోయి మనకి ఆ షాడోస్లో ఉన్న పీపుల్ అయితే సరిగ్గా కనిపించట్లేదు అనమాట. సో ఇదైతే ఖచ్చితంగా నోటీస్ చేశాను. అదైతే నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే మనం ఏదో చీకటిగా ఉన్న ఫీలింగ్, ఒక డీసీ మూవీస్ ఉంటాయి కదా మనకి మొత్తం డార్క్లో గ్రేడ్ చేస్తూ ఉంటారు మనకి డీసీ కామిక్స్ మూవీస్ అన్ని. సో ఆ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట మైకిల్ మూవీ హెచ్డిఆర్వై బార్కోలో చూస్తున్నప్పుడు అయితే. ఇంకా నెక్స్ట్ కలర్స్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. మనకి నార్మల్గానే హెచ్డిఆర్వై బార్కోలో కొంచెం వైబ్రెంట్ కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట. బట్ ఈ మూవీలో కూడా వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి, బట్ నాట్ ఓవర్ ది టాప్ అనమాట. నేను ఇంతకు ముందు చూసినప్పుడు కొన్ని విషయాలు చెప్పాను, మనకి కొంచెం అమెరికన్ స్కిన్ టోన్స్ అనేవి కొంచెం ఎక్కువ రెడ్డిష్గా కనిపిస్తున్నాయి హెచ్డిఆర్వై బార్కోలో అయితే ఆ ఓవర్ సాచురేషన్ వల్ల అని చెప్పాను. బట్ ఈ మూవీలో అయితే సాచురేషన్ లెవెల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయన్నమాట. మనకి ఆ ఓవర్ రెడ్డిష్గా ఉండడం కానీ అలా ఏం లేవు, మనకి అందరి స్కిన్ టోన్స్ బాగా కనిపించినాయి. అంటే అవసరమైనంత వైబ్రెన్సే ఉంది, ఎక్కువగా లేదనమాట. కలర్స్ విషయంలో అయితే నాకు బాగా నచ్చింది, కానీ కాంట్రాస్ట్ లెవెల్స్ విషయంలో కానివ్వండి, ఆ షాడోస్ విషయంలో కానివ్వండి అస్సలు నచ్చలేదు. ఇంకా బ్రైట్నెస్ విషయం దగ్గరికి వస్తే కూడా డాల్బీ సినిమాలోనే నేను ఇంకా మంచి బ్రైట్నెస్ అయితే నోటీస్ చేశాను.
ఆ హైలైట్స్లో కానివ్వండి, ఇంకా మనకి ఆ ఫైర్ వర్క్స్ దగ్గర కానివ్వండి, నేను హెచ్డిఆర్వి పార్కులో అయితే అంతగా నోటీస్ చేయలేదన్నమాట. అండ్ ఇందాక చెప్పిన చింపాంజీ సీనే ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటా. మనకు అది డాల్బీ సినిమాలో బ్రాడ్ డే లైట్లో జరుగుతుంది ఆ సీన్ వచ్చేసి. మనకు డాల్బీ సినిమాలో అయితే మనకి చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది ఆ సీన్ వచ్చేసి. బట్ హెచ్డిఆర్వై పార్కులో అది డిమ్గా కనిపించింది. అది డే లైట్గా కాకుండా ఒక ఈవినింగ్ సన్సెట్ టైంలో ఎలా ఉంటుంది మనకు లైట్ అనేది, అలా అయితే కనిపించింది అనమాట. సో నాకు తెలిసి హెచ్డిఆర్వై పార్కులో అయితే డైరెక్టర్ ఇంటెండెడ్ లుక్ అయితే రాలేదు ఈ మూవీకి, ఖచ్చితంగా అయితే చెప్తాను. సో నేను అంత సాటిస్ఫై అయితే అవ్వలేదని చెప్తాను హెచ్డిఆర్వై పార్కుతో. హెచ్డిఆర్వై పార్కో డీసీపీ ఎంత బ్యాడ్గా ఉందో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు అయితే చూపిస్తాను అనమాట. ఈ 2 పిక్చర్స్ చూశాక మీకు క్లియర్ కట్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఆ తర్వాత మీరు ఈజీగా అయితే చూస్ చేసేసుకోవచ్చు అనమాట. మీరు చూడొచ్చు మనకి ఆ డార్క్ ఏరియాస్ అన్నీ కాంట్రాస్టీగా బాగున్నాయి హెచ్డిఆర్వై పార్కోలో. బట్ అదేవిధంగా మనం చాలా డీటెయిల్స్ అయితే కోల్పోతున్నాం అనమాట. మనకి హెచ్డిఆర్వై పార్కోలో మొత్తం చీకటిగా ఉంది, బట్ మనకి డాల్బీ సినిమాలో అయితే మొత్తం మనకి క్లియర్గా ఆడియన్స్ అందరూ కనిపిస్తున్నారు అనమాట. సో ఇదే నేను ఇందాక నుంచి చెప్పేదన్నమాట. షాడోస్ అనేవి చాలా దారుణంగా అయితే క్రష్ అయిపోయినాయి అనమాట. మనకు అసలు అక్కడ ఏమున్నాయో కూడా సరిగ్గా అయితే కనిపించట్లేదు. సో అందుకని చెప్పి నేను హెచ్డిఆర్వై పార్కోని అయితే రికమెండ్ చేయట్లేదు అనమాట. సో మీరు ఒకవేళ బేస్డ్ ఆన్ ది పిక్చర్ క్వాలిటీ వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ డాల్బీ సినిమా, ఆ తర్వాత పీసీఎక్స్ ఆర్ ఎల్స్ ఎనీ 4K లేజర్ ఫ్లాట్ స్క్రీన్ అయితే చూస్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా అయితే హెచ్డిఆర్వై పార్కో అని చెప్తాను అనమాట. మీరు ఒకవేళ ఫస్ట్ హెచ్డిఆర్వై పార్కోలో చూసి ఆ తర్వాత కనుక డాల్బీ సినిమా నార్మల్ థియేటర్లో చూస్తే మీరు ఆ బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి క్లియర్గా అయితే అబ్జర్వ్ చేస్తారనమాట. ఆ షాడో డీటెయిల్స్ కానివ్వండి అవి అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే క్లియర్గా నోటీస్ చేసేస్తారు. సో అందుకనే నేను హెచ్డిఆర్వై పార్కోని అయితే ఈ మూవీకి అయితే రికమెండ్ చేయనని చెప్తాను. ఇంకా నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇందులో నన్ను మోస్ట్ ఇంప్రెస్ చేసింది వచ్చేసరికి పీసీఎక్స్ అని చెప్తాను అనమాట. బట్ పీసీఎక్స్లో కూడా చిన్న చిన్న ఫ్లాస్ అయితే ఉన్నాయి, అవి ఫర్దర్గా అయితే మాట్లాడతాను. అండ్ పీసీఎక్స్ ఎందుకు నాకు బెటర్గా అనిపించింది అంటే, మనకి నేను నిన్న ప్రీమియర్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, మైకిల్ ప్రీమియర్ అట్ డాల్బీ సినిమా అని చెప్పేసి. నేను అందులో ఏం చెప్పాను, సరౌండ్ సౌండ్స్ నేను పెద్దగా నోటీస్ చేయలేదు, ఎక్కువ ఎలిమెంట్స్ లేవు అని చెప్పాను కదా. ఇప్పుడు కూడా నేను అదే మాట మీద స్టాండ్ అయి ఉంటాను. మనకి ఎక్కువ అయితే మనకి సరౌండ్ ఎలిమెంట్స్ అయితే లేవు, బట్ ఉన్న కొన్ని కూడా నేను క్లియర్గా నోటీస్ చేసింది వచ్చేసి పీసీఎక్స్లో అనమాట. ఇంకా సౌండ్ గురించి ఒక 2 ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తాను అనమాట. మనకి మైకేల్ చిన్నప్పుడు వాళ్ళ మదర్తో ఒక స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అయితే తింటాడు. అది తింటున్నప్పుడు పైన స్ప్రింకిల్స్ అయితే చల్లుతాడు అనమాట. సో ఆ స్ప్రింకిల్స్తో తను తింటున్నప్పుడు ఒక క్రంచ్ సౌండ్ వస్తుంది. ఆ స్ప్రింకిల్స్ నవ్వినప్పుడు ఒక క్రంచ్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. అది నేను క్లియర్గా నోటీస్ చేసింది పీసీఎక్స్లోనే నోటీస్ చేశాను. నేను పీసీఎక్స్లో నోటీస్ చేసిన తర్వాత డాల్బీ సినిమా ఇంకా హెచ్డిఆర్వై పార్కోలో చూసినప్పుడు అది ఆ సౌండ్ కూడా అందులో నోటీస్ చేశాను. బట్ పీసీఎక్స్లో ఉన్నంత క్లియర్ కట్గా కానివ్వండి, అంత లౌడ్గా కానివ్వండి ఆ స్క్రీన్స్లో అయితే నేను నోటీస్ చేయలేదన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి మైకేల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అయితే తన మేనేజర్ మిక్కీ మౌస్ బొమ్మ తీసుకొచ్చి తనతో మాట్లాడుతూ ఉంటాడు కదా. ఆ సీన్లో అయితే మనకి హాస్పిటల్ సరౌండింగ్స్లో మనకి హాస్పిటల్ టూల్స్ ఉంటాయి కదా, మనకి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఆపరేషన్ చేసినప్పుడు వాడేవి, అవైతే మనకి లెఫ్ట్ నుంచి అయితే మనకి ఆడియో అయితే వస్తుంది అనమాట, సరౌండ్ సౌండ్ లాగా. అది క్లియర్గా లౌడ్గా అనేది మనకి పీసీఎక్స్లో అయితే వినిపించింది, మోర్ దెన్ ఇంకా డాల్బీ సినిమా ఇంకా పీసీఎక్స్ స్క్రీన్ 4 అనమాట. సో ఇలా ఈ సరౌండ్ సౌండ్స్ అనేవి లైట్గా ఉన్నాయి, కానీ అవి క్లియర్ కట్గా నోటీస్ చేసింది పీసీఎక్స్లోనే నోటీస్ చేశాను. అండ్ డాల్బీ సినిమా ఇంకా స్క్రీన్ 4లో అయితే సటిల్గా అయితే ఉన్నాయన్నమాట, అంత క్లియర్ కట్గా అయితే నోటీస్ చేయలేదు. అండ్ పీసీఎక్స్లో ఒక చిన్నది నాకు ఇష్యూ అనిపించింది ఏంటి అంటే, మైకేల్ చిన్నప్పుడు సీన్స్లో హై పిచ్లో సాంగ్స్ పాడుతున్నప్పుడు చాలా షార్ప్గా అయితే వాయిస్ వస్తుంది. ఆ షార్ప్ వాయిస్ అనేది మనకి చెవుల్లోకి వెళ్ళినప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అంటే ఆ సౌండ్ లెవెల్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి పీసీఎక్స్లో. సో తను హై పిచ్లో పాడుతున్నప్పుడు అయితే ఆ ఆడియో షార్ప్గా అయితే వెళ్ళి కొంచెం ఇయర్స్లోకి కొంచెం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చింది. బట్ డాల్బీ సినిమాలో కానివ్వండి, స్క్రీన్ 4లో కానివ్వండి అంత షార్ప్గా అయితే వెళ్ళలేదు, కొంచెం సూతింగ్గానే ఉందన్నమాట. బట్ పీసీఎక్స్లో అయితే అది కొంచెం షార్ప్గా వెళ్ళింది. ఆ ఒక్క ఇన్సిడెంట్ దగ్గర మాత్రం నేను కొంచెం అన్కంఫర్టబుల్ అయితే ఫీల్ అయ్యాను. అండ్ ఇంకొకటి పీసీఎక్స్లో ది బిగ్గెస్ట్ ప్లస్ వచ్చేసి కాన్సర్ట్ సీన్స్ అనమాట. మనకి కాన్సర్ట్ సీన్స్లో ఆడియన్స్ షేరింగ్ అనేది చాలా వైడ్గా ఉంది, మనకి సౌండ్ స్టేజింగ్ అనేది చాలా వైడ్గా ఉందన్నమాట. మనకి సరౌండ్ సౌండ్ క్లియర్గా అయితే తెలుస్తుంది. మనం
కాన్సర్ట్ మధ్యలో ఉన్నట్టయితే ఫీల్ అవుతాం అన్నమాట పీసీఎక్స్లో. అండ్ ఆడియో లెవెల్స్ అనేవి డాల్బీ సినిమా ఇంకా స్క్రీన్ 4తో కంపేర్ చేస్తే ఇక్కడైతే ఎక్కువ ఉన్నాయన్నమాట. దానివల్ల ఇంకా మంచి ఇంపాక్ట్ అయితే ఉందన్నమాట ఆ కాన్సర్ట్ సీన్స్లో కానివ్వండి, ఆ మ్యూజిక్ పర్ఫార్మెన్సెస్లో కానివ్వండి. ఇంకా నాకు సౌండ్లో నచ్చిన మూమెంట్స్ వచ్చేసి ఫస్ట్ టైము మనకి డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఎనఫ్ పాట వచ్చినప్పుడు అయితే మనకి మైకిల్ స్టూడియోలో పాడుతున్న దగ్గర నుంచి సడన్గా ఆ కవర్ సాంగ్ అయితే ట్రాన్సిషన్ ఉంటుంది అనమాట. ఆ ట్రాన్సిషన్ అయినప్పుడు మనకి మంచి బేస్ హిట్ అవుతుంది. అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఒకేసారి ప్లే అవుతాయి అనమాట. మనకి డైరెక్ట్ మైకిల్ వోకల్స్ నుంచి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే అయ్యే సాంగ్ అయితే వెళ్తుంది. ఆ ట్రాన్సిషన్ అయితే నాకు పీసీఎక్స్లో చాలా బాగా నచ్చింది అనమాట. ఇన్స్టెంట్ హై అయితే వచ్చింది. డాల్బీ సినిమాలో కూడా బాగుంది, బట్ పీసీఎక్స్లో మచ్ బెటర్ ఉందన్నమాట ఆ మూమెంట్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి బీటిడ్ సాంగ్ వచ్చినప్పుడు అయితే మనకి లెఫ్ట్ టు రైట్ ఛానల్స్ అనేవి మూవ్ అవుతుంటాయి అనమాట. మనకి బీటిడ్ అని చెప్పి లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతుంటాయి అనమాట. ఆ మూమెంట్ కూడా నాకు పీసీఎక్స్లో అయితే చాలా బాగా అనిపించింది అనమాట. ఆ సరౌండ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఎక్కువ ఆడియో లెవెల్స్లో వినడం వల్ల మనకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్గా అయితే అయిందని చెప్తాను పీసీఎక్స్లో అయితే. డాల్బీ సినిమా ఏం తక్కువ కాదు, కానీ డాల్బీ సినిమాతో పోలిస్తే పీసీఎక్స్లో ఇంకా బెటర్గా ఉందని చెప్తాను అనమాట సౌండ్ లెవెల్స్ విషయం దగ్గరకు వస్తే. ఈ మూవీని నేను డాల్బీ సినిమాలో చూసినప్పుడు అయితే థియేటర్లో ఉండి చూస్తున్నట్టయితే ఫీల్ అయ్యాను, బట్ ఇదే మూవీని నేను పీసీఎక్స్లో చూసినప్పుడు అయితే కాన్సర్ట్లో ఉన్నట్టయితే అనిపించింది అనమాట. ఆ కాన్సర్ట్స్లో ఉన్నప్పుడు మాత్రం ఆ సౌండ్ ఇంటెన్సిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది పీసీఎక్స్లో మాత్రం. అండ్ ఫైనల్గా ఐ బ్యాడ్ సాంగ్ అయితే పీసీఎక్స్ నెక్స్ట్ లెవెల్. ఆ బీట్స్ కానివ్వండి, అది మనకి హిట్ అయ్యే విధానం కానివ్వండి, ఆ చీరింగ్ కానివ్వండి, నాకు చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట పీసీఎక్స్లో అయితే సౌండ్ ప్రకారం అయితే. బట్ నేను ముందు చెప్పినట్టు కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి, బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను సౌండ్ ప్రకారం అయితే పీసీఎక్స్లో బాగా ఎంజాయ్ చేశాను, ఫాలోడ్ బై డాల్బీ సినిమా అండ్ లాస్ట్లీ ప్రసాద్ స్క్రీన్ 4 అనమాట. మీరు ఒకవేళ సౌండ్ ప్రకారం చూస్ చేసుకోవాలనుకుంటే ఇది ఎలాగో మనకి మ్యూజికల్ కాబట్టి సౌండ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను మిమ్మల్ని పీసీఎక్స్ అయితే చూస్ చేసుకోమని చెప్తాను, ఇంకా ఫాలోడ్ బై డాల్బీ సినిమా. ఇంకా నెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ విషయం దగ్గరకు వస్తే మనకి బెస్ట్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది పీసీఎక్స్లోనే ఉంటుందన్నమాట. మనకి పీసీఎక్స్ అనేది ఫార్మర్ ఐమాక్స్ కాబట్టి మనకి ది బెస్ట్ సీటింగ్ లేఅవుట్ అనేది మనకి పీసీఎక్స్లోనే ఉంటుంది. చాలా స్టీప్గా ఉంటుంది. మీరు పీసీఎక్స్లో కూర్చుంటే కనుక సినిమాలోకి వెళ్ళిపోతారనమాట. మన పెరిఫెరల్ విజన్ అయితే మొత్తం కవర్ అయిపోతుంది. మీరు మూవీలో ఉన్న ఫీలింగ్ అయితే మీకు ఉంటుందన్నమాట పీసీఎక్స్లో అయితే. అండ్ డాల్బీ సినిమాలో మీరు చూస్తున్నట్టయితే జే పైన 2 rows కానివ్వండి, జే కింద 2 rows కానివ్వండి చూస్ చేసుకోండి. అక్కడైతే మీకు బెస్ట్ ఇమర్షన్ అయితే ఉంటుంది. ఇంకా బాగా పైన కానివ్వండి మీకు అంత ఇమర్షన్ అయితే ఉండదు, మీకు కొంచెం స్క్రీన్ కూడా అంత పెద్దగా అనిపించదు అనమాట. అండ్ కింద కూర్చుంటే మాత్రం మీకు నెక్ పెయిన్ అయితే వస్తుంది. సో అయితే అవైతే నేనైతే రికమెండ్ చేయను అనమాట. సో డాల్బీ సినిమాలో చూడాలనుకుంటే జేరోలో టాప్ 2 rows కానివ్వండి, బాటమ్ 2 rows కానివ్వండి చూస్ చేసుకోవాలి. ఇంకా మీరు పీసీఎక్స్లో చూస్తున్నట్టయితే HIJKLM ఆ రోస్ అయితే సెంట్రల్ అయితే చూస్ చేసుకోండి. 23-24 సీట్స్ అయితే మనకు పీసీఎక్స్లో సెంటర్ సీట్స్ అనమాట. మీరు అవి ఉంటే అవి చూస్ చేసుకోండి, ఆర్ఎల్స్ దాన్ని లెఫ్ట్ ఆర్ రైట్ దగ్గరగా ఉన్న ఏం సీట్స్ ఉంటే అవి అయితే చూస్ చేసుకోండి అనమాట. ఇంకా ప్రసాద్ స్క్రీన్ 4లో అయితే డీసెంట్ ఇమర్షనే ఉంటుంది అనమాట. బట్ ప్రసాద్ స్క్రీన్ 4లో వచ్చిన ఒక ఇష్యూ ఏంటి అంటే మనకి సెంటర్లో సీట్స్ అనేవి ఉండవు అనమాట. సో దానివల్ల ది బెస్ట్ వ్యూవింగ్ యాంగిల్ అయితే మనకి ప్రసాద్ స్క్రీన్ 4లో లేదు. సో కొంచెం మనకి మధ్యలో స్పేస్ అయితే ఉంటుంది కాబట్టి లెఫ్ట్ ఆర్ రైట్ అయితే కూర్చోవాలి. సో ఈ సీట్స్లో అయితే ఏమన్నా చూస్ చేసుకోండి. FGH ఈ సీట్స్ అయితే మీకు కొంచెం బెటర్ ఫీల్డ్ ఆఫ్ వ్యూవింగ్ ఇమర్షన్ అయితే ఉంటుంది అనమాట ప్రసాద్ స్క్రీన్ 4లో అయితే. ఇంకా నెక్స్ట్ సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ది బెస్ట్ సీటింగ్ కంఫర్ట్ వచ్చేసి అల్లు సినిమాస్లో అయితే ఉంటుంది అనమాట. మనకి యాంపుల్ అమౌంట్ ఆఫ్ లెగ్ రూమ్ ఉంటుంది, కంఫర్టబుల్ సీట్స్ ఉంటాయి, మంచిగా రిక్లైన్ అయితే, ఇవన్నీ చాలా బాగుంది సీటింగ్ కంఫర్ట్ అయితే అల్లు సినిమాస్లో. ఇంకా సెకండ్ బెస్ట్ వచ్చేసి మనకి నాకు స్క్రీన్ 4కి ఇవ్వాలో స్క్రీన్ 6కి ఇవ్వాలో తెలియదు అనమాట. ఎందుకు అంటే స్క్రీన్ 4లో బెటర్ సీట్స్ ఉంటాయి, బట్ లెగ్ రూమ్ అయితే చాలా వర్స్ట్ ఉంటుంది అనమాట. పీసీఎక్స్ లెగ్ రూమే వర్స్ట్ అంటే దానికంటే వర్స్ట్ లెగ్ రూమ్ అనేది స్క్రీన్ 4లో ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి మీరు ఎదర్ ఆఫ్ ది స్క్రీన్ అయితే చూస్ చేసుకోవచ్చు. బట్ పీసీఎక్స్ అనేది వర్త్ అని చెప్తాను అనమాట. అంత కంఫర్టబుల్ సీట్స్ లేకపోయినా సరే ఆ మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రం మనకు పీసీఎక్స్లో అయితే చాలా బాగుంటుందని చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మైకిల్ మూవీ యొక్క డాల్బీ సినిమా, పీసీఎక్స్ ఇంకా HDR బార్కో కంపారిజన్ అయితే. మీరు ఈ మూవీని ఎక్కడ చూసారో మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇంకా ఫర్దర్గా ఇలాంటి థియేటర్ కంటెంట్ కోసం అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.